సర్పంచుల యొక్క పనితీరు పైన ప్రస్తుతం ప్రైమ్ నైన్ ఒక అడుగు ముందుకు వేస్తుంది. వారు ఆ ప్రాంతంలో చేసినటువంటి అభివృద్ధికి సంబంధించి సర్పంచులు ఏ విధంగా ఆయా ప్రాంతాల్లో చేసినటువంటి అభివృద్ధిని వారి కళ్ళకు కట్టినట్టుగానే చూపించి అక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలతోనే మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం ప్రసాదంపాడు సర్పంచ్ పరిధిలో ఉన్నాం. మనం చూడొచ్చు సర్నాల గంగారత్నం అదేవిధంగా బాలాజీ గారు ఇద్దరు కూడా స్థానికంగా ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ప్రజానికంతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఆవిడతో కలిసి మాట్లాడదాం. మేడం చెప్పండి, రోజు పర్యటిస్తున్నట్లున్నారు, వారితో మాట్లాడుతున్నారు. ఫస్ట్ ఎట్లాంటి అభివృద్ధి జరిగింది ప్రసాదంపాడు పరిధిలో అంటే ఏం చెప్తారు? ప్రసాదంపాడు ఈ 1 ఇయర్లో యార్లగడ్డ వెంకట్రావు గారి సహకారంతో చాలా రోడ్లు, మాది ఇంటర్లింక్ ఉన్న చాలా రోడ్లు వేయడం జరిగింది. డ్రాస్టిక్ చేంజ్ వచ్చింది ప్రసాదంపాడులో. దాని మూలంగానే మీరు మా ప్రసాదంపాడుని ఎంచుకుని రావడం జరిగింది న్యూస్ తీసుకోవడానికి. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇది పాలబజారు 2nd రోడ్ అంటారు. ఈ రోడ్లో దీనికి ఆనుకుని ఉన్న వేరే రోడ్డు వేసాము, ఆ రోడ్డు వేసాము, అలాగే హరిజనవాడ రోడ్స్ వేసాము, బీసీ కాలనీ ఇంటర్లింక్స్ రోడ్స్ వేసాము. ఇలా చాలా అభివృద్ధి అనేది జరిగింది. ప్రజలు కూడా దీనికి చాలా హర్షిస్తున్నారు. వాళ్ళ మాటల్లో కూడా తెలుసుకోండి, మేమే చెప్పడం కాదు. అంటే చాలా ఛాలెంజింగ్గా చెప్తూ ఉన్నారు. ఈ ప్రాంతంలో అభివృద్ధి జరిగింది కాబట్టి ఖచ్చితంగా ప్రజలతో కూడా మాట్లాడదామని చెప్తున్నారు. వారు కూడా పర్యటిస్తున్నారు కాబట్టి వారితో కూడా చెప్పండి మేడం, అంటే గతంలో ఈ రోడ్లు ఎలా ఉండేవి, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఎట్లా ఉంది, రోడ్లు ఎట్లా ఉన్నాయి, డ్రైనేజ్ సిస్టమ్ ఎట్లా ఉంది, ఏం జరుగుతుంది? గతంలో రోడ్లు చాలా ఇబ్బంది ఉండేదండి. వర్షం వస్తే బయటకు రోడ్డు మీదకి వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడేవాళ్ళు. పిల్లలు వెళ్ళినా పడిపోయేవాళ్ళు, పాములు వచ్చి కప్పలు, అసలు భయంకరంగా ఉండేది. వెళ్ళే అవకాశం కూడా ఉండేది కాదు ఎక్కువగా. మా ఇంటి ముందే పాములు తిరుగుతూ ఉండేవి, గోతులు పడిపోయి. ఇప్పుడు ఈ సిమెంట్ రోడ్ వేసిన తర్వాత చాలా చాలా బెటరు. జనాలకి నడవడానికి ఇబ్బంది లేదు. మామూలుగా వెళ్ళడానికి కార్లైనా బైకులైనా, చిన్నపిల్లలు సైకిల్ తొక్కుకోవాలన్నా అన్నిటికీ చాలా సౌకర్యంగా ఉంది, చాలా శుభ్రంగా ఉంది. డ్రైనేజీ సిస్టమ్ కూడా చాలా బాగుంది. ఎందుకంటే వాటర్ ఎక్కడ నిలవట్లేదు రోడ్డు వేసిన తర్వాత, దానికి అదే శుభ్రంగా వెళ్ళిపోతుంది. రోడ్లు వేయడం కూడా చాలా మంచిది, బాగా చేశారు. బాలాజీ గారు అండ్ మిస్సెస్ ఇద్దరు కూడా చక్కగా చేశారండి. ఈ రోడ్డు వేయడం వల్ల కూడా ఈ రోడ్డు ఈ సందులో ఉన్న ప్రజలు కూడా చాలా 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 తృప్తి పొందారు. అయితే ఇది చాలా అద్భుతంగా ఉందని చెప్తున్నారు. వారిరువురు కూడా అంటే ప్రతిరోజు కూడా ఏదైతే వారు చేసినటువంటి అభివృద్ధి ఏదైతే ఉందో ఆ అభివృద్ధిని కాంక్షిస్తూ కూడా నేరుగా ప్రజానీకంతో మాట్లాడించి అక్కడ వారి అభిప్రాయాలు కూడా తెలుసుకుంటూ ఉన్నారు. బాలాజీ కూడా ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడదాం. చెప్పండి సార్, ఏంటి మంచి అభివృద్ధి జరుగుతున్నట్టు కూటమి ప్రభుత్వంలో జరుగుతుంది, ఎట్లా ఉంది మీ ఎమ్మెల్యే గారి సహకారం, ఎట్లా ఉంది, ఎట్లా నడుస్తుంది? ఆబ్వియస్లీ అండి, ఎమ్మెల్యే గారి సహకారం 100% ఉంటుంది. అసలు ఎమ్మెల్యే గారు అనేది రాజకీయాలకు వచ్చింది అభివృద్ధి చేయడానికి. ఈ గణవరం ప్రజలు అదృష్టవంతులు. ఎందుకంటే జనరల్గా రాజకీయాలకు వచ్చి ఒక వ్యాపారాలు కానీ ఒక వేరే చేస్తూ ఉంటారు. కానీ ఎమ్మెల్యే గారు ప్రతిరోజు ఏ గ్రామంలో ఏ అభివృద్ధి చెందాలి, లేదా కాన్స్టిట్యున్సీని రోల్ మోడల్ చేయాలని సంకల్పంతో ఉన్నారు. అదే ఆయన అనుచరుడిగా, అదేవిధంగా మా ప్రసాదంపాడు సర్పంచ్ గారు భర్తగా నాకు కొంత విధులు ఉన్నాయి. సో ఆ విధంగా నేను ఏదైతే ఎక్కడే డెవలప్మెంట్ అవసరమో అదే డెవలప్మెంట్ చేయాలని చేస్తున్నాం. ఇంతకుముందు చూస్తే ఈ రోడ్లన్నీ చాలా గతుకులు వరస్ట్గా ఉండేవి. అంటే డెవలప్మెంట్కి చాలా నోచుకునే విధంగా ఉండేది. ఎందుకంటే ఈ విజయవాడ చుట్టుపక్కల ఆనుకుని ఉన్న గ్రామం కాబట్టి కొత్త జనాభా వస్తూ ఉంటారు. సో ఏంటంటే డెవలప్మెంట్ సర్వేగా జరిగింది కాబట్టి ఉన్న పంచాయతీ నిధులు లేపేసరికి ఈ 2 ఇయర్స్లో ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత చాలా అంటే చాలా మీరు అబ్జర్వ్ చేస్తే దాదాపు 5-6 కోట్ల పనులు చేస్తాం. మీరు ఒక సర్వే చేయండి, వెంకటగారు వచ్చిన తర్వాత ఎంత పనులు చేస్తాం అనేది మీకు అర్థమవుతుంది. మీరు చెప్పండి మేడం, సాధారణంగా పనులు పరిశీలించడానికి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి బిజీ షెడ్యూల్స్ అంటే పరిస్థితుల్లో ఎవరు కూడా వెళ్ళే పరిస్థితి లేదు. కానీ బాలాజీ గారు అవచ్చు, మీరు అవచ్చు, పనులు జరిగే టైంలో నేరుగా అక్కడే ఉండి పరిశీలిస్తున్నారు. ఏంటి ఈ కాన్సెప్ట్ ఎందుకు ఎంచుకున్నారు? ఎందుకంటే మనం చేసే ఏ పనైనా అది మా పేరు, మా ఎమ్మెల్యే గారి పేరు గుర్తుండిపోయేలా చెయ్యాలి అని మేము ఒక కాన్సెప్ట్ పెట్టుకున్నామండి. అది మా ఊరి అభివృద్ధి, మా గ్రామ ప్రజలు కూడా మాకు మంచి రోడ్లు కావాలి, వాళ్ళు ఎలా కోరుకున్నారో మేము అలా మంచిగా ఇవ్వాలి అనే ఉద్దేశంతో దగ్గరుండి పరిశీలించి మరీ వేయించాం. అంటే వారు ఎంచుకున్నటువంటి విధానం కూడా చాలా అద్భుతంగా ఉంది. ప్రజల సమస్యలు ఏదైతే ఉన్నాయో వాటిని తీర్చుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మరొక కుటుంబంతో వారు మమేకం అయ్యేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మనం చూస్తున్నాం, వారు వస్తుంటేనే చాలా ఆప్యాయంగా ఎదురొచ్చి మరి వారిని పలకరించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేది వారితో కూడా మాట్లాడదాం. మరి చెప్పండి, అంటే గతంలో ఈ రోడ్డును కూడా మీరు చూశారు, ప్రసాదంపాడు పంచాయతీ పరిస్థితి అభివృద్ధి ఏంటని గతంలో ఉంది, ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి, ఎలా ఉంది? చాలా బాగుందండి. మా సార్ వచ్చినాక, మా ప్రెసిడెంట్ గారు వచ్చినాక చాలా బాగుంది. అంటే
నీళ్ళు నిలిచిపోయి పాములని అవన్నీ చాలా అసహ్యంగా ఉండేది. కానీ ఇప్పుడు చాలా అందంగా ఉంది మా ఏరియా. అంటే, దగ్గరుండి చూస్తూ ఉంటారు, పనులు కూడా దగ్గరుండి చేయిస్తున్నారా? చేయించారండి. అసలు ప్రతి టైమింగ్స్ ఆయన చాలా ఇదిగా తీసుకుంటారు, చాలా బాగా చేస్తారు. మాకు అసలు ఇక్కడికి వచ్చినాక 15 yearsలో ప్రెసిడెంట్ గారు ఎవరంటే మాకు ఈయన తెలుసు. అప్పటి వరకు ఎవరు పట్టించుకోలేదు మమ్మల్ని. మా ప్రెసిడెంట్ గారు పట్టించుకున్నారు. చాలా అద్భుతమైనటువంటి పనితీరు కనపరుస్తున్నారని కూడా చెప్తున్నారు. ప్రజానీకం నుంచి కూడా చాలా అద్భుతమైనటువంటి స్పందన, అదేవిధంగా అద్భుతమైనటువంటి ప్రజాదరణ ఇద్దరికి కూడా ఎమ్మెల్యే సహకారంతో లభిస్తున్నారని కూడా చెప్తున్నారు. మరొకసారి మాట్లాడదాం బాలాజీ గారితో. చెప్పండి, అంటే ముఖ్యంగా అంటే ఈ రోల్ మోడల్ ఏంటంటే ఈ చిన్న వయసులో రాజకీయాలను ఎంచుకుని రావాల్సినటువంటి ప్రయత్నం మొదటి నుంచి కూడా ఈ రాజకీయ కుటుంబానికి ఉన్నట్టుంది కాబట్టి ఏంటి ప్రధానంగా మీరు కూడా ఈ మార్గాన్ని ఎంచుకోవాల్సిన పరిస్థితి? బేసిక్గా చెప్పాలంటే మా ఫాదరు 96లోనే ఎంపీటీసీగా ఇండిపెండెంట్ గెలుచున్నారండి. అదే క్రమంలో రాజకీయాల మీద నాకు శ్రద్ధ పెరిగింది. స్టూడెంట్ లైఫ్లో ఉన్నప్పుడు ఏదో మా పబ్లిక్ సర్వీస్ చేద్దాం, ఏదో కొంచెం సోషల్ యాక్టివిటీ చేద్దాం అనే ఉద్దేశంతో కొంచెం ఫోకస్ చేసాము. అదేవిధంగా ఇప్పుడు నాకు పంచాయతీలో వచ్చి బీసీ అవకాశం వచ్చింది. సో దాన్ని పార్టిసిపేట్ చేయడం, లేడీ రిజర్వేషన్ వచ్చింది. సో మా మిస్సెస్ని తీసుకోవడం జరిగింది. కానీ ఇక్కడ ఏంటంటే చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే మన రాజకీయాల్లోకి వచ్చి బాగా అభివృద్ధి చేద్దాం, ప్రజలకు ఏదో చేయాలి, పుట్టిన ఊరి కోసం ఏదో చేయాలనుకున్నాం. బట్ ఏంటంటే అక్కడున్న గవర్నమెంట్ కొన్ని ఇష్యూస్ మూలంగా పంచాయతీలకు కొన్ని చేయలేకపోయాం. ఈ 3 years మిస్ అయిపోయినా కానీ ఎమ్మెల్యే గారు వెంకటరావు గారు వచ్చిన తర్వాత ఈ 2 yearsలో మీరు మళ్ళీ చెప్తున్నా అబ్జర్వ్ చేయండి. ఈ కేవలం 2 yearsలోనే ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ కానీ, పంచాయతీ ఫండ్స్ కానీ, అదేవిధంగా ఏదైతే ఉందో ఆయన కృషితో చాలా అభివృద్ధి చేసాం. మీరు మీ సర్వే చేస్తూ ఉంటే మీకు అన్నీ తెలుస్తూ ఉంటాయి. ఏదైతే వెంకటరావు గారు ప్రచారంకి వచ్చినప్పుడు ఎస్సీ కాలనీ కానీ, బీసీ కాలనీ కానీ కొద్దిగా అభివృద్ధి నోచిన విధంగా ఉండేవి. అది పంచాయతీ నిధుల్లో లేకపోవడం వల్ల కానీ కొద్దిగా కొన్ని సమస్యాత్మకంగా ఉండేసరికి కొన్ని చేయలేకపోయాం. కానీ ఎస్సీ కాలనీ చూడండి, ఆ రోజు మాట ఇచ్చాడు, గెలవంగానే ఫస్ట్ చేసే పని ఎస్సీ కాలనీ చేస్తున్నారు. అదే ఆ మాట ప్రకారం ఎస్సీ కాలనీ బాగా డెవలప్ చేశారు, బీసీ కాలనీ చేశారు. ముఖ్యంగా ఏంటంటే మా కాన్సెప్ట్ ఏంటంటే రోడ్డు వేయడం కాదు, ముఖ్యంగా డ్రైనేజ్ వ్యవస్థ ముందు చూపించి తర్వాత రోడ్డు వేస్తే ప్యారలల్గా శానిటేషన్ సమస్య ఉండదు, అదేవిధంగా ప్రజలు రహదారులకు ఇబ్బంది లేకుండా ఉంటుందనే ఉద్దేశంతో ఆ కాన్సెప్ట్ ప్రకారం ఎమ్మెల్యే గారి గైడ్లైన్స్ ద్వారా మేము చేయడం జరుగుతుంది. ఇంకా ముందుగా ఇంకా చేయాలి, చాలా ఉన్నాయి కాన్సెప్ట్లు చేయాలనుకుంటున్నాం గట్టిగా. అంటే చాలా మంచి విధానాన్ని ఎంచుకున్నట్లు కూడా తెలుస్తుంది. యువకులు అయినటువంటి వారందరూ కూడా రాజకీయాల్లోకి రావాలనేటువంటి దానికి ప్రధానంగా మరొక ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి మరొక కుటుంబంతో ఇంటరాక్ట్ అయ్యే పరిస్థితి కనపడుతుంది. వాళ్ళు అందరూ కూడా వారు వస్తుంటేనే చాలా ఆప్యాయంగా పలకరిస్తున్నారు. కాబట్టి మరొక కుటుంబంతో కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ జరిగేటువంటి అభివృద్ధి ఎలా ఉంది ఏంటనేది కూడా వారి మాటలు కూడా తెలుసుకుందాం. చెప్పండి సార్, అంటే మీ ఇంట్లో అంటే గతంలో వచ్చినటువంటి పరిస్థితులు, అంటే గత ప్రభుత్వాన్ని చూసాము, ఇప్పుడు వచ్చినటువంటి తర్వాత ప్రభుత్వం ఏర్పాటైంది, పెన్షన్ల విధానం కావచ్చు, మీరు చూసినటువంటి అభివృద్ధి, రోడ్లు కావచ్చు, స్ట్రీట్ లైట్స్ కావచ్చు, ఎట్లుంది వర్క్ ఎట్లా? మేము ఇక్కడ వచ్చి ఆల్మోస్ట్ 23 సంవత్సరాలండి. రోడ్లు అయితే చాలా ఫాస్ట్గానే వేశారు, కాలువలన్నీ కరెక్ట్గానే బాగానే తొందరగా అయిపోయినాయి. అభివృద్ధి అయితే కొంచెం ఫాస్ట్గానే పుంజుకుందని అర్థమవుతుంది. అంటే లాస్ట్ గవర్నమెంట్కి డిఫరెన్స్ చూస్తే లాస్ట్ గవర్నమెంట్లో ఉన్నటువంటి పరిస్థితులైనా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులైనా మీరు చెప్తున్నారు చాలా తొందరగా అయినాయి, అంటే ఎట్లా అనిపిస్తుంది, వేరియేషన్ ఎట్లా? లాస్ట్ గవర్నమెంట్లో ఈ రోడ్లు వేయటం అనేది అక్కడ ఏమీ లేదండి. కానీ ఈ గవర్నమెంట్ రాగానే ఇమ్మీడియట్గా పికప్ చేశారు, రోడ్లు వేయటం అండి. అది కూడా టైం ఫ్రేమ్లో పెట్టుకున్నారు, 2 monthsలో అయిపోవాలి, 1 month అయిపోవాలని చెప్పేసి ఫ్రేమ్ పెట్టుకొని కరెక్ట్గానే ఫాస్ట్గానే అయిపోయినట్టు సార్. అంటే సాధారణంగా ఈ ప్రాంతంలో మనం చూసాం స్ట్రీట్ లైట్స్ గతంలో లేవని చెప్తున్నారు. అదేవిధంగా ఇక్కడ వర్షం వస్తే మొత్తం బాగా నీళ్లు నిలిచిపోయే పరిస్థితి ఉందన్నారు. చాలా పాములు కూడా వచ్చేటువంటి పరిస్థితి ఉన్నారు. వాటన్నిటి నుంచి ఇప్పుడు ఇట్లా ఉండటం వల్ల ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడంతా బాగానే ఉంది సార్, క్లీనింగ్ అంతా బాగా చేస్తున్నారు. మన పంచాయతీ వాళ్ళు వస్తున్నారు, క్లీన్ చేసుకుంటున్నారు, అన్ని చెత్త అంతా తీసేస్తున్నారు. పాములు బెడద అలాంటివి అయితే ఇప్పుడైతే ఏం లేవు, అంతా బాగానే ఉంది. క్లీనింగ్ కూడా టైం ప్రకారం వస్తున్నారు, తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. అయితే ఇది చాలా అద్భుతంగా ఉందంటున్నారు. శానిటేషన్ కూడా చాలా అద్భుతంగా జరుగుతుందని కూడా చెప్తూ ఉన్నారు. కాబట్టి చాలా అద్భుతమైనటువంటి పనితీరు ఈ ప్రసాదంపాడు పంచాయతీలు జరుగుతుందన్నారు. వారితో కూడా మాట్లాడదాం. అంటే గతంలో కూడా మేడం చెప్పండి, గతంలో కూడా వైసీపీ హయాంలో కూడా పనిచేస్తూ ఉన్నారు. అంటే వేరియేషన్ ఎట్లా చూశారు? అప్పట్లో ఉన్నటువంటి దానికి ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పాటైంది, అభివృద్ధి ఏ విధంగా ముందుకెళ్తా ఉంది, దాన్ని ఏదైనా రోల్ మోడల్గా తీసుకున్నారా, ఎట్లా అనిపిస్తుంది?
లేదండి, అభివృద్ధి చేయాలని ఉంటుంది. అప్పుడు మాకు అంత సహకారం దొరకలేదని చెప్పాలి. అందువల్ల మేము ఏదో 1-2 రోడ్లు వేయడం జరిగింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన యార్లగడ్డ వెంకట్రావు గారు సహకారం మాకు అందించడం వల్ల, ఆయన సపోర్ట్ వల్ల మేము ఇంత చేయగలిగాం. డ్రాస్టిక్ చేంజ్ అనేది వచ్చింది. 1 రోడ్డు 2 రోడ్లు కాదండి, దరిదాపు 6 కోట్ల నుంచి 7 కోట్ల వరకు ప్రాజెక్టులు చేయడం జరిగింది. మెయిన్గా డ్రైనేజెస్, రోడ్స్ అనేవి చాలా 1 ఇయర్లో చాలా రోడ్స్ వేయడం జరిగింది. దానికి మా గ్రామస్తులు కూడా చాలా సంతోషం వ్యక్తం చేశారు. అందరూ ఇంకా సమస్యలు ఉంటే, ఇంకా మా రోడ్లో ఏం సమస్య లేదు, మేమందరూ హ్యాపీగా ఉన్నామని చెప్పే స్థాయికి వచ్చారు అందరూ. చాలా హాయిగా ఉన్నారు. అంటే ఈ పంచాయతీ ప్రాంతాల్లో ఎలా ఉంటుందంటే సాధారణంగా పంచాయతీ ఎన్నికలు ముగిసినటువంటి తర్వాత వాళ్ళందరూ కూడా ఇక్కడి నుంచి ఆ పంచాయతీ ప్రజల్ని కానీ వారితో కానీ మాట్లాడించేటువంటి పరిస్థితి ఉండదు. కానీ రోజు ఇక్కడ జరిగేటువంటి పనులు ఏం జరిగినా కూడా బాలాజీ గారు కావచ్చు, గంగారత్న ఇద్దరు ఎవరో ఒకరు నేరుగా రోజు వచ్చి అక్కడ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులను, వాస్తవానికి సంబంధించినటువంటి అన్నింటినీ కూడా దగ్గరికి చేసేటువంటి ప్రయత్నిద్దాం. మరొకరు వారితో కూడా మాట్లాడదాం. మేడం చెప్పండి, అంటే ఎట్లాంటి అభివృద్ధిని చూశారు ఈ ప్రాంతంలో? గతంలో కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు, నిజంగా అభివృద్ధి జరిగిందంటారా? ఇల్లు కట్టి 10 ఏళ్ళు అయిందండి, ఎప్పుడు లేదు. ఇప్పుడు మటుకు చాలా ప్రెసిడెంట్ గారి కృషితోటి మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఈ రోడ్లు అవి పట్టడం కానీ, ఈ పంచాయతీ వ్యాన్ రావడం కానీ ఇవన్నీ కూడా. సాధారణంగా సర్పంచులు అనే వాళ్ళని చూస్తూ ఉంటారు, చాలా యువకులు, అదేవిధంగా అందరూ కూడా మెచ్చుకుంటున్నారు. ఇక్కడి నుంచి మనం మాట్లాడుకుంటూ అందరూ కూడా ఉంటారు. ఎట్లా పనితీరు మీద మీరు ఏం చెప్తారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి. చాలా అభివృద్ధి చాలా బాగుంది ఆయన చేసే విధానం. ఆవిడ అయినామనండి ఎవరిచ్చింది అభివృద్ధి చాలా బాగుంది. ప్రెసిడెంట్ గారు వచ్చిన తర్వాత మీద అడిగినా అందుబాటులో ఉండి చేస్తున్నారు. పూర్వం ఇదిగో చేస్తా ఉంటాం, కానీ మేము వచ్చి దాదాపు 9 ఏళ్ళు 10 ఏళ్ళు నుండి 10 ఏడు ఆయన చాలా చక్కగా చేశారు. సంతోషం. మాకంటే వయసులో చిన్న ఆయన, పెదవులు పెద్ద ఆయన, అందువల్ల మేము ఆయన్ని నమస్కారం అనాలి పదవిని బట్టి. అది మరి చిట్టిబాబు గారు ఈ ఏరియాలో ఏదొచ్చినా ముందు ఆయనకే చెప్తాం. చాలా బాగా చేశారు సార్. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మాకు కొంచెం జలజీవన్ మిషన్ కేంద్ర ప్రభుత్వం ఉంటుంది కాబట్టి దాని ద్వారా నీళ్లు అందరి మోకాళ్ళు 50 ఏళ్ళు దాటిన తర్వాత అందరికి ఏరియాలో అది కూడా చేసి మీరు పుణ్యం కట్టుకుంటే ఈ ప్రాంత ప్రజలంతా కూడా సుఖపడతారు సార్. అది చాలా మంది సర్పంచులు చూస్తారు, చాలా మంది సర్పంచ్ చూస్తారు, కానీ ఎట్లా అనిపిస్తుంది? వేరియేషన్ ఎట్లా చూస్తారు? మేము పూర్వం ఒకరు, ఇప్పుడు ప్రజెంట్ మాకు తర్వాత వీరే. మేము ఈ ఏరియా వచ్చిన తర్వాత అందువలన వీరు నంబరు 1 ఇక బాగా చేశారు. అది మిగిలిన వాళ్ళని విమర్శించట్లే, ఇప్పుడు అయ్యింది పని. అది ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి సందర్భం చూస్తూ ఉంటే చాలా పంచాయతీలో కావాల్సినటువంటి మేజర్ కమాడిటీస్, అంటే మేజర్ వర్క్స్, దానికి సంబంధించినటువంటి అన్నీ కూడా చాలా అద్భుతమైనటువంటి, అంటే పంచాయతీ నిధులు సాధారణంగా పంచాయతీ నిధులు అనేవి చాలా కొరతగా ఉన్నటువంటి సమయంలో కూడా పనులు ఏమాత్రం కూడా ఎక్కడా కూడా ఆపకుండా ఇక్కడ ఉన్నటువంటి పనులు అన్నీ కూడా చేశారన్నారు. బాలాజీ గారితో మాట్లాడదు ఏంటి సార్, అంటే నిధులతో సంబంధం లేకుండా కూడా పనులు చేశారంటున్నారు. అంటే ఏంటి పని చేయాలనేటువంటి ఈ విధానం ఏంటి? నిధులతో సంబంధం లేకుండా అనేది ఇది కరెక్ట్ టైం కాదు మాట్లాడడానికి. ప్రజలు ఏంటంటే మనం నమ్మి ఒక గౌరవ స్థానంలో కూర్చోబెట్టారు. సో వాళ్ళకున్న బాధలను మనం అర్థం చేసుకొని ఏదో ఒకటి థింగ్స్ ఉంటాయి, మినిమం థింగ్స్, అది కొంచెం చేయాలని సంకల్పం చేయడం జరిగింది. ఈ మౌలిక వసతులు అనేది పంచాయతీలో చేయాలి. మనకు మేజర్ సమస్య ఏంటంటే శానిటేషన్ అండి. మాకు డంపింగ్ యార్డ్ లేదు. డంపింగ్ యార్డ్ లేకపోయేసరికి చెత్త అనేది చాలా ఇబ్బంది అవుతుంది. మేము విఎంసీలో ఎమ్మెల్యే గారు వేరే వ్యాన్ పెట్టడం కానీ, ఒక ట్రక్ తీసుకురావడం కానీ, ఆయన ఏదో మేము ఆల్టర్నేట్ సొల్యూషన్ చేసుకొని చేస్తున్నాం. బట్ ఏంటంటే మెయిన్గా ఏంటంటే మేము గవర్నమెంట్ కోరుకునేది ఏంటంటే పంచాయతీకి శానిటేషన్ సంబంధించిన గ్రౌండ్ ఒకటి కావాలి, డంపింగ్ యార్డ్ కావాలి. అదేవిధంగా మాకు మెయిన్ సమస్య చెప్తానండి. ఒకళ్ళు ఏదైనా అంటే ఇంతకుముందు జనాభా 11,000 ఉండేది మాకు జనాభా, ఏది 2011 సెన్సెస్ ప్రకారం. కానీ ఇప్పుడు వచ్చేసరికి ఏమైందంటే మైగ్రెంట్ పీపుల్ ఈ విజయవాడ ఆనుకుని ఉన్నదానికి ప్రకారం దాదాపు 40,000 జనాభా అయింది. ఈ 11,000 వచ్చే బడ్జెట్ని 40,000 మందికి సర్దాలండి అనేది చాలా మేజర్ ఇష్యూ. సో అది ఇంపాసిబుల్. అందుకే మీరు అన్న క్వశ్చన్కి నేను ఆన్సర్ ఇస్తున్నా. సో కొన్ని అనేది మా చేతి పడతా ఉంటాయి, అడ్జస్ట్మెంట్ తర్వాత బిల్స్ పెట్టుకుంటూ ఉంటాం, కానీ డేర్ చేయాలి. ఇప్పుడు మాకు ఒకటే చెప్పారు ఆ ఎమ్మెల్యే గారు దగ్గర నుంచి వచ్చిందంటే ఇది ఎస్ ఎమ్మెల్యే గారి డేర్. మా ఎమ్మెల్యే ఒకటే, మాటలు చెప్పడం, యాక్షన్ రాదు, ఓన్లీ వర్క్ యాక్షన్ వచ్చిన ఎమ్మెల్యే. మీరు ఇంతకుముందు అందరూ చూడండి, ప్రజాప్రతినిధులు ఎక్కడ కబ్జా చేద్దాం, ఎక్కడ మట్టి తోలదాం అంటారు. మట్టి తోమడం, కబ్జాకి ఛాన్స్ ఇవ్వడం, ఏదైనా జెన్యున్గా ఆనెస్ట్గా ఉంటాడు, స్ట్రైట్గా మాడతాడు. అదేవిధంగా నేను కూడా అంతే.
నేను స్ట్రైట్గానే ఉంటా. ఏమైనా సమస్య వస్తే చేయడానికి ట్రై చేస్తాం, లేదా నా వాళ్ళకని చెప్తాం. ఆ టైప్. మరొక ఫ్యామిలీతో మాట్లాడుతున్నారు వారిద్దరు కూడా. వారి అభిప్రాయం కూడా తెలుసుకుందాం ఎట్లా ఉంది ఏంటి. మా చెప్పండి, ఈ ప్రాంతంలో ఉంటున్నారు కదా, అభివృద్ధి ఎట్లా అనిపిస్తుంది? రోడ్లు కావచ్చు, డ్రైనేజ్ వ్యవస్థ కావచ్చు, శానిటేషన్ కావచ్చు, మీ ఇంట్లో పెద్దవారంటే పెన్షన్లు కావచ్చు, ఎట్లా ఉంది పరిస్థితి? పెన్షన్ మాకు ఏం రావట్లేదు కానీ పెద్దవాళ్ళు ఎవరు లేరండి. కానీ చాలా బాగుంది. ఇన్ని సంవత్సరాలు మట్టి రోడ్లు కూడా ఎవరో వేయలేదు. ఇప్పుడు వేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇన్ని సంవత్సరాల కల ఇప్పుడు మాకు నెరవేరింది. రోజు ఈ శానిటేషన్ సిబ్బంది వస్తారన్నారు. రోజు ఏదైతే చెత్త తీసుకెళ్లే వాళ్ళు వీళ్ళందరూ వాళ్ళే కొంచెం లేటుగా వస్తున్నారండి. మామూలుగా ఇది త్వరకు వచ్చేవాళ్ళు, ఇప్పుడు కొంచెం లేటుగా వస్తున్నారు. అదొక్కటి కొంచెం చూడండి, చెత్త కొంచెం ప్రాబ్లం అంతే. ఇది పరిస్థితి చాలా చక్కగా ఉంది. అయితే శానిటేషన్కి సంబంధించి కొంత వర్క్ కూడా చేయించుకోవాల్సిన అవసరం ఉందంటున్నారు వారితో కూడా. మేడం చెప్పండి, అంటే సాధారణంగా విజయవాడకి సంబంధించి అతి చేరువుగా ఉండేటువంటి ప్రాంతం కాబట్టి, అంటే సాధారణంగా ఆ విధమైనటువంటి విజయవాడలో జరిగేటువంటి అభివృద్ధిని పంచాయతీ స్థాయిలో కూడా జరిపించాలని బాలాజీ గారి ప్రోత్సాహం ఎక్కువగా ఉందని చూస్తున్నాం. ఎట్లా ఉంది? అది నిజమేనండి. దానికి తగ్గట్టే చేస్తున్నా. దాన్ని ఒక కాంపిటీషన్లా ఫీల్ అయ్యి మేము కూడా మా గ్రామాన్ని ఇంకా బాగా అభివృద్ధి చెందించాలి, బాగుండాలి, మన ప్రజలకి రోడ్లు అన్నీ మనం అందించగలగాలి ఇన్ టైంలో. సొంత ఖర్చులు కూడా పడ్డాయండి. అది ఆయన చాలా ధైర్యంగా, ఎమ్మెల్యే గారు ఉన్నారని ధైర్యంతో చేస్తున్నారు ఏ పనైనా. దానివల్ల ఇన్ని రోడ్లు ఒకే సంవత్సరంలో జరగడం జరిగింది. అంటే చాలా మంది విమర్శలు కూడా చేస్తుంటారు మేడం, విమర్శకులకి ఏం చెప్తుంటారు? విమర్శలు ఎప్పుడూ వస్తూనే ఉంటాయండి. ప్రతి పళ్ళున్న చెట్టుకే రాళ్ల దెబ్బలని విమర్శలు వస్తూనే ఉంటాయి. కానీ మేము మా యార్లగడ్డ వెంకట్రావు గారు సహకారంతో, మన కూటమి ప్రభుత్వం ఉంది అండతోటి ఈ కార్యక్రమాలన్నీ చేయడం జరుగుతుంది. పైగా మా ప్రజలు కూడా అందరూ మాకు సహకరిస్తున్నారు. మేము వాళ్ళ సహకారంతో మేము ఉత్సాహంగా ముందుకెళ్తున్నాం, ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా సరే. అంటే చూడొచ్చు, మహిళలు ఉన్నారు, మహిళలతో కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు. మహిళలతో కూడా మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎట్లా ఉంది ఏంటి పరిస్థితి అనేది. మా చెప్పండి, అభివృద్ధి ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగుంది. అంతకుముందు బాగా గోతులు, అంత గుంటలు చాలా ఇబ్బందిగా ఉండేది వెళ్ళటానికి. ఇప్పుడు ఈ రోడ్ వేసినా చాలా బాగుంది. ఇంకా మాకు డోకా లేదు. అది 22 ఏళ్ళ నుంచి బురదలోనే నడిచామండి. బురదలో పిల్లల పాపం షూస్ కూడా ఆ రోడ్డు దాకా పట్టుకొని వెళ్ళి అక్కడ కడుక్కొని వేసుకొని వెళ్ళేవాళ్ళు స్కూల్కి పిల్లలు. పర్వాలే, ఇప్పుడు మాకు చాలా రోడ్డు చాలా బాగా పడింది. థ్యాంక్స్ వేసిన బాలాజీ గారు. ఈ ప్రభుత్వం వచ్చినాక బాగుంది. బాలాజీ గారి పుణ్యం. 23 ఏళ్ళకి మేము చాలా హ్యాపీగా ఉన్నాం. ముందు దాదాపుగా 23 సంవత్సరాల వరకు కూడా అందరూ కూడా చాలా అద్భుతమైనటువంటి పనితీరు కనబరుస్తున్నారని చెప్తున్నారు. వారితో కూడా మాట్లాడదాం, బాలాజీ గారితో కూడా మాట్లాడదాం. ఏంటి సార్ బాలాజీ గారు, ప్రధానంగా చెప్పండి, ఎలాంటి అంశాలను ఎంచుకోబోతున్నారు ఇప్పుడు? ఎందుకంటే పంచాయతీ ఎన్నికలు కూడా రావాల్సినటువంటి అవసరం ఉంది రేపు. అంటే మళ్ళీ కనుక అవకాశం వస్తే కనుక ఏ విధానాలతో వెళ్ళాలనుకుంటున్నారు? ఇప్పటికే చాలా మంచి అభివృద్ధి చేశారు మీ ప్రాంతంలో. ఎట్లాంటి వ్యూహాలు వేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు? బేసిక్గా రాజకీయాలకు అనేది ఒక ముందు స్టెప్కి వెళ్దామని ఎవరికాడే అనుకుంటూ ఉంటారు. బట్ ఏంటంటే మనకున్న ఫ్యూచర్ ఏంటనేది మనం డిసైడ్ చేయలేం. కానీ ఇక్కడున్న మనం చేసిన దాన్ని బట్టి అవకాశం ఏదొస్తే అది ముందుకెళ్తాం. ఎమ్మెల్యే గారి సహకారం, అలాగే ప్రజల సహకారం ఉంటే, దేవుడి అభినందనలు ఉంటే ఎప్పుడు మనకి ముందుకెళ్ళాలని గట్టి కోరుకుంటున్నా. ఆశావాదం ముందుకెళ్తూ ఉంటాం. బట్ ఏంటంటే కొన్ని విషయాలు మన కంట్రోల్లో ఉండవు, మన చేతుల్లో ఉండవు. బై గాడ్ గ్రేస్ మనం చేసే సర్వీసు జనాలు నచ్చితే దాన్ని వెళ్తానని కోరుకుంటున్నాను గట్టిగా. ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చింది. కూటమి ప్రభుత్వం వచ్చినటువంటి తర్వాత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. అంటే గతంలో చాలా మంది పంచాయతీరాజ్ మినిస్టర్గా చేశారు. ఈ పంచాయతీలకు సంబంధించి పవన్ కళ్యాణ్ తీసుకున్నటువంటి నిర్ణయాలు, అంటే కూటమి ప్రభుత్వంలో భాగంగా పవన్ కళ్యాణ్ చాలా అద్భుతమైనటువంటి విధానాలు తీసుకున్నారు పంచాయతీరాజ్లో. ఎట్లా అనిపిస్తుంది? ఒక పంచాయతీ స్థాయిలో మీరు కూడా ఉన్నారు కాబట్టి ఎట్లా అనిపిస్తుంది? ఇది చాలా గొప్ప విషయం అండి. పవన్ కళ్యాణ్ అనేది సినీ హీరోనే కాదు, ప్రజల మనిషి అని చెప్పి మరోసారి నిరూపించబోయారు. ఈ గ్రామంలో జరిగే సమస్యలు నేరుగా పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా కమిషనర్ ఏదైతే పంచాయతీ శాఖ ఉందో అర్థం చేసుకొని ఎక్కడైతే ఇబ్బందికర వాతావరణాలు ఉంటాయో ఆయన తోడ్పడడం కానీ, అదేవిధంగా సీఎం కానీ, అక్కడ ఉన్న లోకల్ ఎమ్మెల్యే గారి సహకారం తీసుకొని
కొన్ని కొత్తగా సంస్కారాలు మొదలుపెట్టారు. మీరు ఈవెన్ ట్రై చేస్తే మన రేషన్ వ్యాన్స్ ఉండే, ఆ రేషన్ వ్యాన్స్ తీసేసి ఇప్పుడు చెత్త తీసుకొని దాని తగ్గట్టుగా ఏదో నిత్యావసర వస్తువులు ఇవ్వడం అనేది కొత్త సంస్కారం తీసుకొచ్చారు. అదేవిధంగా ఆగస్టు 15 రోజున ఇక సర్పంచులు ఏదైనా కొన్ని కార్యక్రమాలు చేపడితే అమౌంట్ వాళ్ళ కాళ్ళే చేతిలో వేసుకోవాల్సి వచ్చేది. బట్ ఏంటంటే ఆయన ఒక అమౌంట్ని మీరు వాడుకోవచ్చు అని చెప్పి దానికి ఆర్డర్స్ తీసుకోవడం జరిగింది. ఇంకోటి గిరిజన ప్రాంతాలు చూస్తూ ఉంటే అది మేజర్ ఇష్యూ. పంచాయతీరాజ్ శాఖ తీసుకున్న తర్వాత గిరిజన ప్రాంతాల్లో రోడ్లు కానీ అది మౌలిక సదుపాయాలు కానీ చాలా ఏర్పాటు చేశారు. దీనికి ఇంకో విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ అనేది గ్రామాలకు సంబంధించిన శాఖ ఎంచుకోవడం, అదేవిధంగా సీఎం కానీ లోకల్ ఎమ్మెల్యే గారు కానీ ఆ సహకారంతో ముందు తీసుకెళ్దాం అనేది చాలా గొప్ప విషయం. ఇదే ముందుగా ఎలాగే ఉండాలని కోరుకుంటున్నాం. కొంతమంది ఉన్నారు, వారితో కూడా మాట్లాడుద్దాం. ఎట్లా ఉంది పనితీరు, ఇక సర్పంచ్ యొక్క పనితీరు ఏ విధంగా ఉన్నది వారితో కూడా మాట్లాడుతుంది. మీరు చెప్పండి సార్, అంటే ఎట్లా అనిపిస్తుంది? ఈ ప్రాంతంలోనే ఉంటున్నారు మీరు కూడా, చాలా మంది సర్పంచులు కూడా చూస్తుంటారు, ఎట్లా అనిపిస్తుంది వారందరికీ? నేను వైద్య ఆరోగ్య శాఖలో పనిచేసి రిటైర్డ్ అయ్యాను. నేను 2003లో ఇక్కడ ఇల్లు కట్టాను. అప్పుడు పరిస్థితి మోకాళ్ళు లోతు నీళ్ళు, రోడ్డుకి వెళ్ళి చెప్పులు వేసుకుని డ్యూటీలకు వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. గత పాలకుల దగ్గరికి కూడా మేము ఎన్నోసార్లు వెళ్ళి చెప్పుకున్నాం. ఏదో సంక్రాంతి అనేవాళ్ళు, దసరా అనేవాళ్ళు, దీపావళి అనేవాళ్ళు, అవన్నీ జరగలేదు. తర్వాత ఇక్కడ గొప్ప పూజకి అదే టెంకాయ కొట్టి పూజ కూడా చేసిన పరిస్థితులు ఉన్నాయి. అవన్నీ వెనక్కి వెళ్ళిపోయినాయి. ఇప్పుడు మేడం గారు, గంగారత్నం గారు ప్రెసిడెంట్గా వచ్చినాక మాకు ఇవన్నీ సమకూరిని మేము హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. అయితే ఇది ఒక దాదాపుగా 5 సంవత్సరాల్లో అభివృద్ధి అంటే ఏంటి అనేది ఆ నియోజకవర్గంలోనే మనం చూస్తూ ఉంటాం. అలాంటిది నియోజకవర్గంలోనే కాదు, ప్రత్యేకంగా పంచాయతీల్లో కూడా అదే విధమైనటువంటి అభివృద్ధిని ప్రజలందరూ కూడా కోరుకుంటారు. ఎందుకంటే సాధారణంగా నియోజకవర్గ వ్యాప్తంగా కూడా ఏదైతే ఎమ్మెల్యే యొక్క పనితీరు పైన అందరూ కూడా ఆధారపడి ఉంటారని అందరూ కూడా భావిస్తారు. కానీ మేజర్గా అందరూ కూడా చెప్పుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే, ముఖ్యంగా ఇక్కడ ఉండేటువంటి ఏదైతే పంచాయతీలు కావచ్చు, ఆయా మండలాల్లో పనితీరు ఏదైతే ఆ యొక్క పార్టీ గెలిచినటువంటి తర్వాత ఆ ఎమ్మెల్యే పనితీరు మీద ఆధారపడి ఆ ప్రాంతంలో సర్పంచులు చేసేటువంటి అభివృద్ధిపైనే మరొకసారి ఆ ఎమ్మెల్యే గెలిపోయినప్పటికీ కావచ్చు, ఆ పార్టీలు గెలిపోయినప్పటికీ కావచ్చు, ఈ గ్రామాల నుంచే ఆ యొక్క అభివృద్ధి అంతా కూడా జరగాలి, ఆ ప్రాంతం అంతా కూడా జరిగే ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి దానికి ఆ యొక్క విధానంగా ఈ యొక్క పంచాయతీలే నాందిగా ఉంటాయి. కాబట్టి వారందరూ కూడా ఈ పంచాయతీలనే డెవలప్ చేయాలని కూటమి ప్రభుత్వం ఎంచుకున్నటువంటి విధానం చాలా అద్భుతమైనటువంటి విధానం. కాబట్టి అందరూ కూడా ఇంటరాక్ట్ అవుతున్నారు. ప్రజలు వారితో మాట్లాడవచ్చు, చక్కగా వచ్చి పలకరిస్తున్నారు, వారితో మాట్లాడుతూ ఉన్నారు. మంచి రోడ్ల నిర్మాణం జరిగింది కాబట్టి చక్కటి అనూహ్యమైనటువంటి ఒక స్పందన యొక్క ఇద్దరికి కూడా లభిస్తుంది. మరొకరితో మాట్లాడదాం. చెప్పండి, అంటే ఎన్నాళ్ళ నుంచి ఈ ప్రాంతంలో ఉన్నారు? ఎలా ఉంది ఇప్పుడున్నటువంటి పరిస్థితి? ఎలా ఉంది గతంలో ఏంటి? ఇప్పుడు బాగుంది. గతంలో మాత్రం రోడ్లు బాగోలేదు, గుంటలు, నీళ్లు, చెత్త చెదారం, దోమలు. ఇప్పుడైతే బాగానే ఉంది. రోడ్లు వేసిన తర్వాత మొత్తం అంతా బాగుంది, హ్యాపీ. బాలాజీ గారు చాలా అద్భుతమైనటువంటి స్పందన ఉందని చెప్తున్నారు. ఎందుకనంటే చాలా వరకు వారు అంటే మనం మేజర్గా మాట్లాడినటువంటి వారందరిలో కూడా ఎక్కువగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వారందరూ కూడా పెద్దవారే ఉన్నారు కాబట్టి పెద్దవారితో కూడా మాట్లాడించేటువంటి ప్రయత్నమే చేసాం. అందరూ కూడా చాలా అభివృద్ధి చేశాము, ఆ గతంలో ఎప్పుడూ కూడా ఈ విధమైనటువంటి అభివృద్ధి చూడలేదని కూడా చెప్తున్నారు. కాబట్టి వారితో కూడా మాట్లాడదాం. ఇక్కడ స్థానికులు కొంతమంది ఉన్నారు, ఆ స్థానికులతో కూడా మాట్లాడదాం. చెప్పండి సార్, ఏంటి ప్రధానంగా ఇక్కడ జరిగినటువంటి అభివృద్ధి ఏంటి? మీరేం చెప్తారు? అంటే మీరు కూడా చాలా కాలం నుంచి ఈ ప్రాంతంలో ఉన్నారు కాబట్టి ఏం చెప్తారు ఇక్కడ జరిగింది? నేను 2013లో ఈ ప్రసాదంబాడి ఏరియాకి వచ్చాను. 2013 ఏరియాలో నాకు ఈ రోడ్డు శాంక్షన్ అయింది. నేను ఇల్లు ప్లాట్ కొనేటప్పుడు ఈ రోడ్డు శాంక్షన్ అయింది, డ్రైనేజీలో కాలువలు వేపిస్తున్నామని నాతో చెప్పారు. కానీ ఆ రోజున సంవత్సరం తర్వాత డ్రైనేజీలు వేయించారు. 2014 ఎలక్షన్ మూమెంట్లో కూడా నేను 2 సార్లు ఎమ్మెల్యేలను కలవడం జరిగింది. ఇక్కడ ఉన్న స్థానిక ప్రెసిడెంట్ని కలవడం అయింది. మీకెందుకు రోడ్డు శాంక్షన్ అయిపోయింది, మీకు రోడ్డు వేస్తామని అన్నారు. ఆఖరికి మొన్న ఎలక్షన్లో కూడా రోడ్డు వేస్తానని నాకు చెప్పారు. నేనే స్వయాన ఇక్కడ ఎమ్మెల్యేని కూడా తీసుకొచ్చి ఇక్కడ ప్రజలకు కావాల్సింది రోడ్డు సౌకర్యం కావాలి,
ఇక్కడ చెత్త అది తీయాలని నేను వారితో డైరెక్ట్గా నా గుమ్మం ముందే మాట్లాడాను. నీకెందుకు, మనం ఎక్కిన గవర్నమెంట్ రాగానే ఫస్ట్ చేసేది ఈ రోడ్డు అన్నారు. ఈ రోడ్డుకి మోక్షం లేదు. అట్లాగే యార్లగడ్డ వెంకటరావు గారు కూడా వచ్చి ఎలక్షన్లో నిలబడేటప్పుడు ఈ రోడ్డు గురించి మాట్లాడారు. మీకెందుకు రోడ్డు వేస్తాను, ఇక్కడ కావాల్సిన జనాలకి రోడ్డు అండి, ఇక్కడ మోకాళ్ళ లోతు వాటర్ ఉంటుంది, పాములు ఉంటుంది, జనాలు ఇబ్బంది పడుతున్నారు, చాలా నరకం అనుభవిస్తున్నారు. అంటే నేను గవర్నమెంట్ నేను గెలిస్తే నేను వేసి పెడతానని ఆయన అన్నారు. ఆయన గెలవలేదు, అది అయిపోయింది. తర్వాత ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఎమ్మెల్యేని కూడా నేను అడిగినాక నేను వేసి పెడతాను అని అన్నారు. నాతోనే ఆ మూల కొబ్బరికాయ కొట్టించారు. ఇక్కడ ఒక కొబ్బరికాయ తీసుకొచ్చి జేసీబీ తీసుకొచ్చి రేపు స్టార్ట్ చేద్దాం బాబాయ్, నువ్వు కొబ్బరికాయ కొట్టాలన్నారు. వచ్చారు, కొబ్బరికాయ కొట్టించారు, ఆగిపోయింది. కొంతమంది ఏదో అబ్జెక్షన్ పెట్టారని ఆగిపోయింది. ఆ తర్వాత నుంచి తిరిగి మా చెప్పులు అలిసిపోయినాయి. ఆ తర్వాత ఇక్కడ స్థానికులు అందరం కలిసి సొంతకాలు సేకరించి ఎమ్మెల్యే గారికి ఇచ్చాము. ఎమ్మెల్యే గారికి ఇచ్చి బాలాజీ గారి సహకారం నేను తీసుకున్నాను. ఇక్కడ రాజకీయం ఎక్కువ జరిగింది. ఏంటి ఈయన రోడ్ల గురించి అడుగుతున్నాడు, ఆటి గురించి అడుగుతున్నారు, ఎవరికి లేనిది ఈయనకు ఒక్కడికి ఏంటని బాలాజీ గారి సహకారం తీసుకుని నేను వేసి పెడతాను అన్నారు బాలాజీ గారు. ఆ తర్వాత వచ్చి రోడ్డు చూసుకుందామని అన్నారు. ఆఖరికి పనికిరాని ఏ ఫ్లెక్సీలు వేసుకుంటే సంక్రాంతి శుభాకాంక్షలు తెలపడానికి ఫ్లెక్సీలు వేసుకుంటే దీని మీద కూడా విమర్శలు ఎక్కువ అయిపోయినాయి. ఈయన వచ్చి 20 ఏళ్ళు అయిపోయిందా, 20 ఏళ్ళ నుంచి మేమేం అభివృద్ధి చేయలేకపోయామా, ఈయన నిన్నగాక మన వచ్చి ఈయన అభివృద్ధి చేశాడని కామెంట్. ఇక్కడంతా జరిగింది బాలాజీ గారి సమక్షంలో జరిగింది. ఒక రోడ్డు అలా 4 రోడ్లు మాకు వాళ్ళ బ్రహ్మాండంగా ఉంది. డ్రైనేజీ కానీ వాటర్ ఒకటి మేడం అడిగింది కాబట్టి అది కూడా వేస్తానన్నారు. మాకు డ్రైనేజీ రోడ్డు మాత్రం ఇప్పుడు 20 సంవత్సరాల దాకా మేము ఇవన్నీ తిరగకుండా జరిగిపోయింది. బ్రహ్మాండమైన రోడ్లు, అందరూ హ్యాపీగా ఉన్నారు. మళ్ళీ బాలాజీ గారి నాయకత్వమే ఉండాలి. ప్రసాదం పాడు ఎమ్మెల్యేగా బాలాజీ గారు అదే బాలాజీ గారు మాకు మెయిన్ బాలాజీ గారు, ఎమ్మెల్యే గారి సహకారంతో బాలాజీ గారు ఈ రోడ్డు అభివృద్ధి చేశారు. మళ్ళీ మేము బాలాజీ గారినే కోరుకుంటున్నాం. ఇక్కడ ఉన్న స్థానికులు అందరం ఏ బజార్కి వెళ్ళినా ఫస్ట్ మీకు చెప్పే మాట అది, బాలాజీ గారి నాయకత్వంలో మేమందరం పనిచేస్తాము, ఆయన నాయకత్వమే మాకు కావాలి అని. ఇక్కడ చాలా మంచి స్పందన లభిస్తుంది బాలాజీ దంపతులకి. ఫైనల్గా బాలాజీ గారితో మాట్లాడదాం సార్. చాలా యవన వయసులో రాజకీయాల్లోకి వచ్చారు. ఫైనల్గా ఈ 5 ఏళ్లలో యువత రాజకీయాల్లోకి వస్తే ఎట్లా ఉంటుంది అనేది చేసి చూపించారని వాళ్ళందరూ కూడా చెప్తున్నారు. ఏం నేర్చుకున్నారు ప్రధానంగా ఈ 5 సంవత్సరాల్లో? ఎట్లాంటి కష్టాలు చూశారు? చాలా విమర్శలు కూడా ఎదుర్కొన్నారు, చాలా ఇబ్బందికర పరిస్థితులు చూశారు, అన్నీ చూశారు. కానీ మీ ఎమ్మెల్యే గారు సహకారమే మీకు లభించింది అంటా ఉన్నారు. ఏం చూశారు ప్రధానంగా? ఫైనల్గా ఏం చెప్తారు? జనరల్గా రాజకీయాలకు వచ్చిన తర్వాత కొన్ని నేను టెన్షన్ పడ్డానండి. మెయిన్గా ఏంటంటే నాకు బాగా రాజకీయాలకు తోడ్పడడానికి కారణం ఏంటంటే బొప్పన హరికృష్ణ గారు బాగా సహకరించారు. ఆయన మా గురుగారులా ఫీల్ అవుతాను నేను. సో ఆయన ఏంటంటే ఆయన కొన్ని సలహాలు, కొన్ని సూచనలు కూడా చెప్పారు. అదేవిధంగా గ్రామస్తులు కూడా, మా పార్టీ ప్రెసిడెంట్ కానీ, అదేవిధంగా కొంతమంది చిట్టుబాబు గారు లాంటి వాళ్ళు, అలాగే ప్రతి సందులో కొంతమంది నాయకులు ఉంటారు. వాళ్ళందరి సహకారంతో ఏం చేస్తే బాగుంటుంది, మనకి కొంచెం మెచ్యూర్ వ్యవస్థ తక్కువ ఉండొచ్చు వయసు చిన్నదానం బట్టి, కొన్ని నేర్చుకుంటాం. అదేవిధంగా దాన్ని సరి చేసుకోవడం, రాంగ్ చేస్తూ ఉంటే సరి చేసుకోవడం. అదేవిధంగా ఎమ్మెల్యే వచ్చిన తర్వాత బాగా బూస్టప్ వచ్చిందండి నాకు. యార్లగడ్డ వెంకటరావు వచ్చిన తర్వాత ఆయన విధానం నచ్చి, ఆయన అడుగుజాడలు నడుస్తూ, ఆయన ఏదైతే ఒక ప్రజలకు ఏదైతే చేద్దాం అనుకుంటున్నారో అదే కాన్సెప్ట్లో ముందు చేద్దాం, తర్వాత ప్రతిఫలం ఆశిద్దాం అన్న కాన్సెప్ట్లో కొన్ని రాంగ్ స్టెప్స్ కూడా ఉంటాయి. రాజకీయాలు సర్వసాధారణ మనిషి అన్న తప్పులు జరుగుతూ ఉంటాయి, ఒప్పులు జరుగుతూ ఉంటాయి. కానీ కొన్ని ప్రేరణతో, కొన్ని ఇన్స్పిరేషన్తో చేయడం జరిగింది. ఇంకా రాబోయే కాలంలో కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి. అది కొన్ని టైం ఉంటే, కొంచెం బడ్జెట్ అనుకరిస్తే అవి కూడా కృషి చేస్తాను. ఇంకా ముందుగా మంచి పనులు చేయాలని చేస్తానని కోరుకుంటూ. అందరూ కూడా వీరందరూ చెప్తుంది ఏంటంటే ఐ లవ్ ప్రసాదం పాడని చెప్తున్నారు. మీరు కూడా అది అక్కడ ఏర్పాటు చేశారు. సాధారణంగా ఇవన్నింటినీ కూడా సిటీస్లో చూస్తూ ఉంటాం, పంచాయతీ లెవెల్ ఇవేమి ఉండవు. వీటిని కూడా తీసుకొచ్చారు. యార్లగడ్డ వెంకటరావు మార్గును కూడా ఏర్పాటు చేశారు. ఎట్లా ఉంది? నాకు ఒకటి, రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఈ పంచాయతీ 5 yearsలో ఒక సాటిస్ఫాక్షన్, ఒకటి విషయం ఏంటంటే, నేను అభిమానించిన నాయకుడు, అదేవిధంగా నేనైతే ఇన్స్పిరేషన్ పొందిన నాయకుడు, ఒక స్ట్రీట్కి ఒక గుంటలో మయంలో ఉన్న రోడ్డు, పెద్ద రోడ్డు, దాదాపు 1000 మంది జర్నీ చేసే రోడ్డు, ఎమ్మెల్యే గారిని స్మృతిస్తూ ఆయన పేరు చిరస్థాయికి నిలిచిపోవాలని చెప్పి యార్లగడ్డ వెంకటరావు గారు మార్గాన్ని పెట్టాను. అదొక సెంటర్, ఇంకా దాన్ని గొప్పగా తీసుకెళ్లాలనే ఉద్దేశంతో సిటీలోనే కాదు, మీరు చూస్తూ ఉంటే ఇప్పుడున్న ట్రెండ్ ప్రకారం ఐ లవ్ విజయవాడ లేదా ఐ లవ్ అమరావతి, ఆ కాన్సెప్ట్లు అన్నీ పెడతా ఉన్నారు.
సో యార్లగడ్డ వెంకట్రావు గారు మార్క్ సెంటర్ని అదేవిధంగా మా పరిధిలో ఉన్న ప్రసాదంపాడు పరిధిలో ఐలో మన ప్రసాదంపాడు పెట్టడం జరిగింది. అదేంటంటే ఒక సెంటర్ ఒక అట్రాక్షన్గా ఉండాలని, వెంకట్రావు గారు చేసే అభివృద్ధి పనులు అందరికి తెలియాలని, ఆయన ఏదైతే మున్ముందుగా ఒక మినిస్టర్ పదవి రావాలని మేము గట్టిగా బలంగా కోరుకుంటూ ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జనాలకు తెలిసే విధంగా మా వంతుగా మేము తెలియపరుస్తామని ఆ పేరు పెట్టడం జరిగింది. ఆ సెంటర్ని బాగా కొద్దిగా జనాలకి ఫోకస్ చేసి ఎవరు వెంకటరావు గారు ఏం చేశారు అని తెలియపరచడం కోసం నేను పెట్టానండి. అది గుర్తిస్తారని కోరుకుంటూ. రైట్, అయితే ఇది మొత్తానికి చూసాం. పర్టికులర్గా ప్రతి ఒక్కరితో కూడా ఈ ప్రసాదంపాడు ప్రాంతంలో జరిగినటువంటి అభివృద్ధి ఏంటి వారి మాటలో తెలుసుకున్నాం. రోడ్లు బాగున్నాయి, డ్రైనేజ్ వ్యవస్థ బాగుంది, శానిటరీ సిస్టమ్ బాగుంది, లైట్స్ బాగున్నాయి, అన్నీ అంటే వాట్ ఎవర్ నాట్ ఏదైనా కూడా ఇక్కడ జరిగిందంతా కూడా కూటమి ప్రభుత్వం సహకారంతో, ఇక్కడ స్థానిక సర్పంచ్ ఏదైతే గంగారత్నం అదేవిధంగా బాలాజీ గారి సహకారంతో వారు ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు గారి నేతృత్వంలో అందరూ కూడా కలిసి పనిచేశారని కూడా చెప్తున్నారు. ప్రస్తుతం పూర్తిగా ఈ ప్రసాదంపాడు అభివృద్ధి అంతా కూడా కళ్ళకు కట్టినట్టుగా అందరూ కూడా చూసాం. నేరుగా స్థానికులతో మాట్లాడాం, వారిని కూడా తీసుకొచ్చాం, రోడ్లు కూడా చూసాం. అన్ని కూడా కళ్ళకు కట్టినట్టుగా కనిపించాయి. కాబట్టి ఏదైతే చేసినటువంటి అభివృద్ధిని ప్రైమ్ లైన్ చూపించేటువంటి ప్రయత్నం చేస్తుంది. అయితే ప్రస్తుతం ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ ఆర్కేతో రాజ్ కుమార్, ప్రైమ్ లైన్ న్యూస్, ప్రసాదంపాడు నుంచి.